సీతా స్వయంవరంలో ఒకవైపు అహంకారం, మరొకవైపు భక్తి నిలిచాయి. రావణుడు గర్వంతో సీత ఈ అవమానం నేను ఎప్పటికీ మర్చిపోనా. ఈ రోజు కాదు, కాని ఒకరోజు నేను తిరిగి వస్తాను. సీత, నిన్ను నా స్వంతం చేసుకుంటాను. ఇది రావణుని ప్రమాణం. ఇక రాముడు నిశ్శబ్దంగా, వినయంతో, భక్తితో ముందుకు వచ్చాడు. మహారాజా, రావణురామ, నీ కోరిక ఏమిటి? మహారాజా, అనుమతిస్తే నేను ప్రయత్నిస్తాను. తిరుగు. ఇది కేవలం శక్తి కాదు, ఇది భక్తి. సత్యం ఎప్పుడూ విజయం సాధిస్తుంది. సత్యం ఎప్పుడూ విజయం సాధిస్తుంది. దేవుడా, నా మనసు కోరింది ఇదే. ప్రభు, మీరు నా జీవిత భాగస్వామి. ఈ ఘటన మనకు చెప్పేది ఏమిటంటే, ఒకే చోట చెడు ప్రభావం, మంచి ప్రభావం రెండూ పుడతాయి. చెడు వేగంగా వస్తుంది, భయపెడుతుంది, కాని చివరికి తానే కూలిపోతుంది. మంచి నెమ్మదిగా వస్తుంది, భక్తి సత్యంతో ముందుకు సాగుతుంది, కాని ఎప్పటికీ ఓడిపోదు. గాబరా, తొందర ఇవి చెడు మార్గానికి దారిచూపుతాయి. సహనం, భక్తి ఇవి విజయానికి మార్గం వేస్తాయి. అందుకే మన జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా ఆవేశం కాదు, ఆలోచనతో స్పందించాలి. అహంకారం కాదు, వినయంతో నడవాలి. చివరికి విజయం ఎప్పుడూ ధర్మం వైపే ఉంటుంది.